ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4:15 తర్వాత జరగబోయేది ఇదే. అయితే సాయంత్రం 4:15 తర్వాత మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే అంతంగా కనిపించాలనే తపన వీరిలో అధికంగా ఉండటం కారణంగా ఆకర్షణీయంగా కనిపించటం కోసం ఎక్కువగా అలంకరించుకుంటారు. దానికోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. బంధాలు, అనుబంధాలు వీరికి చాలా ఎక్కువ. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు. ఎవరికైనా సహాయం చేయటంలో కుంభరాశి వ్యక్తులు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. నిరంతరం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి అనే తపన కూడా ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 4:15 తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. చాలా కాలం క్రితం మిమ్మల్ని బాధ పెట్టినటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు. అంటే అసలు వారు మళ్లీ మీ యొక్క లైఫ్ లోకి వస్తారని, మీతో మాట్లాడతారని కలలో కూడా మీరు ఊహించలేదు. వారి వల్ల మానసికంగా చాలా బాధపడ్డారు, కృంగిపోయారు. అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడగటం, లేదా కాల్ చేసి మిమ్మల్ని క్షమాపణలు అడగటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ విధంగా సాయంత్రం 4:15 తర్వాత ఊహించని సంఘటన జరుగుతుంది. కానీ మిగిలిన అంశాలు మాత్రం ఈ కుంభరాశి వ్యక్తులకి మధ్యస్థంగా అంటే మిశ్రమమైన ఫలితాలనైతే చూడబోతున్నారు. చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనిని పూర్తి చేసే అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ పని ఏ విధంగా పూర్తి చేయాలని ఇన్ని రోజులు మీరు మథనపడ్డారు. ఆ పని పూర్తి చేయటంలో మీకు ఎవరి నుండి ఎటువంటి హెల్ప్ కూడా అందలేదని మీరు నిరుత్సాహపడ్డారు. ఈరోజు ఆ పని పూర్తి చేస్తారు. ఆ పని పూర్తి చేయటంలో ఖచ్చితంగా మీకు కుటుంబ సభ్యుల నుండి కానీ, లేదా సన్నిహితుల నుండి, స్నేహితుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలతో నిలిపివేసినటువంటి ఆ పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ యొక్క కార్యాలయంలో ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పై అధికారులు ఒక మాట అంటారు. ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటటువంటి అంశం. అయితే నిరుత్సాహపడకండి. ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే మీ యొక్క శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మీతో సన్నిహితంగా ఉంటారు. అలాగే పై అధికారులు కూడా మిమ్మల్ని గుర్తించి మీతో చాలా సఖ్యతగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి సంఘటనకి మీరు నిరుత్సాహపడకుండా ముందుకు సాగండి. మీ పని విషయంలో నిబద్ధత అనేది చాలా అవసరం. మీరు డెడికేటెడ్ గా వర్క్ చేసినట్లయితే అతి త్వరలోనే పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుకుంటారు. మిమ్మల్ని చీకొట్టిన వారే మీ దగ్గరికి వస్తారు.
వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి. వారు మీకు చాలా సన్నిహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఎవరైతే బదిలీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో, అయితే భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక చక్కటి భాగస్వామి లభించబోతున్నారు. అలాగే డబ్బు సమకూర్చుకోవటంలో మీరు చాలా రకాల ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కొంత డబ్బు సర్దుబాటయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉండి ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తున్నారు, ఆ డబ్బులు వసూలు చేయటం కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఆ డబ్బులను మీరు వసూలు చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. విద్యార్థులకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. కానీ తోటి విద్యార్థుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ గొడవ కాస్త పెద్దగా మారి ఇది మీ యొక్క విద్యా జీవితంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మైండ్లో నుండి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి చదువుపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అలాగే మీరు చదువుపై శ్రద్ధ వహించడం ద్వారా భవిష్యత్తులో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. ఈరోజు దినఫలాల ప్రకారం ఉపాధ్యాయుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి కూడా మీ యొక్క టీచర్స్ నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. చక్కటి గైడెన్స్ ని వారు మీకు అందిస్తారు. ఈ విధంగా కుంభరాశికి చెందిన విద్యార్థులకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన రోజనే చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే చాలా కాలంగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఇది అనుకూలమైన రోజు. అలాగే మీరు వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నా, వినియోగదారులను ఆకర్షించే కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అనుకున్నా పని ఈ రోజే ప్రారంభించండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నిన్న మొన్నటితో పోలిస్తే కనుక డబ్బులు కొంచెం ఎక్కువగానే మీ యొక్క వ్యాపారంలో కనిపించబోతున్నాయి. ప్రాపర్టీస్ ని విడిపించుకోవటానికి మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే, అంటే కబ్జాకి గురైనటువంటి లేదా వివాదాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని విడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య నుండి కొంత ఉపశమనం లభించబోతోంది. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని వాటిని ఇవ్వటానికి మీరు నానా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వాటిని ఈరోజు మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతోంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. ఆహార ధాన్యాలు దానంగా ఇవ్వండి. దీని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. అలాగే హనుమంతుడికి నెయ్యితో దీపం వెలిగించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయండి. చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులకి మీ వంతు ఆర్థిక సహాయం చేయండి. పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయండి. అనాథాశ్రమంలోని పిల్లలకి వృద్ధులకి మీరు కనీసం ఒక పూటైనా భోజనం పెట్టించండి. ఇటువంటి పుణ్య కార్యాలు, ఇటువంటి సత్కార్యాలు మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి. చూశారు కదండి, 2025 ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి సంఘటన సాయంత్రం 4:15 తర్వాత జరుగుతుంది. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.